వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా అయితే ఉన్నారు కదా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు మాకైతే మంచి సపోర్ట్ ఇస్తారు. మా వీడియోలు మంచిగా చూసుకుంటా మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దోస్తులు, నా ముద్దుల పెళ్ళం సిరీస్ లో పెళ్లి వీడియో చూసిరు కదా, ఇప్పుడు భరత్ వీడియో వస్తుంది. భరత్ వీడియో అయితే మస్తు ఉండబోతుంది. మా చింటూ అయితే పొట్టు డాన్స్ చేసిరు. మా చింటూ డాన్స్ చూడుర్రి. ఇంకా మా చింటూ డాన్స్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. ఇప్పటిదాకా మా అమ్మమ్మ చెప్పింది కదా, భరత్ లో నేనైతే పొట్టు డాన్స్ చేసిన. నా డాన్స్ వీడియో ఎట్లున్నదో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చింటయ్య, వీళ్ళందరూ మీ దోస్తులేనా? మా ఇజ్జత్ తీయడానికి ఉన్నారా నువ్వు కూడా? నీ అవ్వ ముసలి, నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకే? నేను అత్తమామల పెళ్ళికి డూమ్ డామ్ రప్ప రప్ప డాన్స్ చేసుడేనే. నీ అవ్వ నువ్వు ఎక్కువ తక్కువ ఏమన్నా మాట్లాడినావనుకో కిందేసి తొక్కుతా మళ్ళా. ఓర్గాడిది, నీకెవర్రా తాగిపించింది? అంత గాయగా చేస్తాను, నన్నే తొక్కుతా అంటానవేంద్రు? ఏ ముసలి నువ్వుండే, నేను ఫుల్ డాన్స్ చేయాలి మా ఫ్రెండ్స్ తోటి కలిసి. అరే ఎవరా అక్కడ? పాట పెట్టుర్రి, మేము డాన్స్ చేయాలి. అబ్బో, నీ కొడుకు చూసినావా అని బుజ్జి? అడుగు గింతంత తాగిండో లేదో, అంత ఎట్లనో మాట్లాడబట్టే ఇంక ఏ గాడి కొడుకే తాగిపించింది. అరే ఒక మంచి పాట పెట్టుర్రా. ఈ చింటిగాడు డాన్స్ వేయమంటే బుడు బుక్కలం తీరు వండుకొని ఆడికి బొరుతాడు, అంతా ఆగమాగం చెప్తాడు. ఆపరా అరే చింటూ. నీ అవ్వ ముసలి, నీకు బాగా బలుతుంది. పాట ఎందుకు ఆఫ్ చేస్తానే? నేను మంచి ఊపు మీద డాన్స్ చేస్తాంటే. ఇన్నవానయ్యా నీ మనవడు ఏమంటాడు? ఏమన్నాడే నా మనవడు? మంచిగానే అంటాడు. మరి నువ్వు సపడేయకుండా తాపుకోసారి ఆనేందుకు గెలుపుతాను. ఇక చిన్న పిల్లగాడు అన్నాక గట్నే అల్లరి చేస్తాడు. ఆడిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు డాన్సు? చేసుకోరా చింటగారే, చేసుకో. మీ అమ్మమ్మ గట్నే ఊరుతుంది గాని. ఆగో, ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఇద్దరు కలిసి నన్నే అంటారా అయితే ఇప్పుడు? చేసుకోరు, మీరు డాన్స్ చేస్తారో కింద అనుకొని పొడతారో నీ ఇష్టం, నేను మధ్యలోకి రాను. పాట పెట్టురా, పాట బజావో. అరే చింటుగా, బాగా లేట్ అవుతుందిరా, మనం పోదాం మీ ఇంటికి. ఇంకా లేట్ అయిందనుకో పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకపోతారు. ఓ అక్క, ఈడేందే ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళేస్తాడు. ఈయనకి తాగిచ్చిన గాడి కొడుకెవడే? ఇంకెవర్రా? నీ బావనే. నీ బావ ఏమో థమ్స్అప్లా మందు పోసుకొని తాగుతాడు. ఆ తాగుతాంటే వచ్చి ఆ బాటిల్ ఎత్తుకొని వేయండి కాదురా చింటిగాడు. ఇక మొత్తం తాగినట్టున్నాడు, అందుకే గాయ ఎత్తాడు. అరే అని ఏమనుకుర్రా, అని జోలికి పోకుర్రి. ఆడే కాలం వచ్చినాక సపడేకుంటాడు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఓసే సూర్యకాంతం, ఏం చేస్తానవే? కొంచెం ఛాయ్ తీసుకురా. ఏం లేదయ్యా, నేనేం చెప్తలేను. ఇక కోడలు రానే వచ్చే, అదే అన్ని తీర్ల పనులు చేసుకుంటాంది.
చాయ్ కూడా అదే పెడతాంది, తీసుకొస్తా తాగు. అవునానే, మన కోడలు అన్ని పనులు చేస్తుందా? ఇంకేంది పోయిగా, నువ్వు మొత్తం మంచిగా రెస్ట్ తీసుకో. ఇన్ని రోజులు కోడలు ఎప్పుడు వస్తుంది, నాకు పనులు ఎప్పుడు చేస్తుంది అన్నావు. ఇంకేంది నువ్వు అన్నట్టుగానే కోడలు వచ్చింది, నీకు అన్ని పనులు చేసి పెడుతుంది. నేనేమన్నా పని చేస్తాను పోతే అద్దని అదే అన్ని చేసుకుంటానండి. అవునానే కాంతం, మనకు మంచి కోడలు దొరికింది. పొద్దుట నుండి తలకాయ బాగా నొత్తుంది. మంచి వేడి వేడి ఛాయ్ తాగితే మంచిగా ఉంటుంది అనుకున్నా. ఇక కోడలు పెడుతుంది అయితే. అవునయ్యా, కోడలే పెడుతుంది. మల్లిక, మామయ్యకు చాయ్ తీసుకురావే. హా, తీసుకొస్తున్నా అత్తమ్మా. మామయ్య చాయ్ తీసుకోండి. మామయ్య, చాయ్ మంచిగా పెట్టినా? మంచిగా పెట్టినవురా బుజ్జి, మీ అత్తమ్మ పెట్టిన దానికంటే మంచిగా ఉన్నది. అవునా, నేను పెట్టిన చాయ్ కంటే మంచిగా ఉన్నదా మీ కోడలు పెట్టిన చాయ్? అంతే తీ. లేకుంటే ఏందే సూర్యకాంతం, నీ ముఖానికి ఏదైనా ఛాయ్ పెట్టొచ్చిందా? మా కోడలు చూడు ఎంత మంచిగా పెట్టిందో. నా తలకాయ నొప్పి అయితే అట్టిగానే పోయింది. అది చూసినావా నీ కోడలి పిల్ల? మీ మామ ఏమంటాడో, నా ముఖాని కంటే చాయ్ పెట్టలేదట. ఇన్ని రోజులు ఎవరు పెడితే తాగిండో, ఇప్పుడు కోడలు పెట్టంగానే కోడలు చాయ్ నచ్చిందట, నా చాయ్ నచ్చలేదట. అయ్యో, అట్టిగానే అన్ననే, నువ్వు పెట్టిన ఛాయ్ కూడా మంచిగానే ఉంటది కానీ ఇక కోడలు ముందు ఆ కంపను వేసుకొని ఉర్రకు, కోడలు అట్టిగానే భయపడుతుంది. అంటే నువ్వు కంపను వేసుకొని కొడతాను కదా, నువ్వు మంచిగానే ఉన్నావు. నువ్వేం చెప్తానో మరి కోడలు ముందు, నువ్వు గట్టినే ఉడతాను కదా. అయ్యో అయ్యో, ఆగరా అదే సూర్యకాంతం, ఇట్లా ఉడతనే ఉంటావా? కోడలు భయపడుతుంది పాపం. నువ్వైతే లోపలికి పోయా మల్లిక, నేను వస్తానా, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే అత్తమ్మా, వెళ్తున్నా. నా ముందు మీ కోడల్ని బాగానే మెచ్చుకుంటారు కదయ్యా. మీ కోడలు అంత మంచిగా చాయ్ పెట్టిందా? ఏ కోడలే ఏం మంచిగా పెట్టలేదే ఛాయ. ఎంతమంది పెట్టినా నువ్వు పెట్టిన ఛాయ కిందికి రాదే. నువ్వు పెట్టిన ఛాయ ఏమో అమృతం లెక్క ఉంటది. ఏదో కోడలు బాధపడుతుంది అని అట్లా చెప్పినా అంతే. నువ్వు పెట్టిన ఛాయనే మంచిగా ఉంటది కానీ. అవునా అయ్యా, అందుకే అట్లా చెప్పినావా? అయితే నేను పోతా, పోయి ఇంత టిఫిన్ చేస్తా. అబ్బో, ఎవరి దగ్గర ఏం చెప్పాలో అదే చెప్పాలి. లేకుంటే ఈ ఆడలతోటి లేనిపోని పంచాయతీ అవుతుంది. బయటికి పోయి ఇంత మటన్ తీసుకొస్తా. పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు కదా, మంచిగా తింటారు. కాంతం, ఓ సే సూర్యకాంతం, ఎక్కడున్నావే? ఒకసారి ఇట్రా. ఏంటిదయ్యా, మళ్ళీ ఎందుకు పిలుస్తాను? ఇప్పుడే కదా లోపలికి పోయింది. ప్రసాదు లిల్లీ కనిపిస్తలేరు, ఇంకా లేవలేదా అనే? ఇంకా లేవలేదయ్యా, ఇప్పుడే టిఫిన్ అయింది కదా, ఇక పోయి లేపితే పిల్లలు తింటారని అటు పోతానా, నువ్వు ఇటు పిలిచినావు. ఏంటిదో చెప్పు. ఏం లేదే, ప్రసాద్ గారు ఎన్ని రోజులు లీవ్ పెట్టిండు. ఆడు ఇంకా ఇంట్లోనే ఉంటాడు, ఆఫీస్కి కూడా. ఏమోనయ్యా, నాకు కూడా తెలియదు ఎన్ని రోజులు పెట్టిండో మరి. ఇక ప్రసాద్ గారికి కొత్తగా పెళ్ళైంది కదా, మంచి రోజు చేసుకొని పొమ్మందంతి ఆఫీస్కి. సరేనే, అట్లనే గాని. ఆయన ఆడు 4 రోజులు ఇంట్లుండనీతి అయ్యా. పాపం పెళ్లి పనులన్నీ ఒకడే చేసుకొని అలసిపోయిండు. 4 రోజులు రెస్ట్ తీసుకొని. ఇక కొత్త జంటగానే ఆడు ఆఫీస్ పోతలేడంటే బయటికి గిట్లా తీసుకుపోతాడు కావచ్చు కోడల్ని. తీసుకోని నువ్వేమనకు. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు. నేనేమంటానయ్యా వాళ్ళను, నాకైతే తెలియదా వాళ్ళు కొత్త జంట అని. అటు ఇటు పోతారని నాకు మా తెలుసు. ఏమో ఇప్పుడైతే గుడికి తీసుకుపోతా అన్నాడు మల్లికను. ఆడైతే ఇంకా లేవనే లేదు, గుడికి ఎప్పుడు తీసుకుపోతాడు. మల్లికని తీసుకొని గుడికి పోతాడటనా? సరే పోనీ, ఇక నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటకు పోయేస్తా. అట్లనే కదయ్యా, రాంగింత చికెన్ తీసుకురా. మన బుజ్జి 4 రోజులు అయితే పోతుంది. అది ఉన్నప్పుడే అన్ని తీర్లు తీసుకొచ్చి పాపం తినబెడదాం. హాస్టల్లో ఏం తినదో తినలేదో బిడ్డ పాపం. చికెన్ ఎందుకే? చికెన్ ఎవ్వరు తింటలేరు. కోళ్ళకు రోగాలు వచ్చి అన్ని చచ్చిపోతాయట. చికెన్ షాపులన్నీ బంద్ పెట్టిర్రు. ఇంత మటన్ తీసుకొస్తా. చిన్న బుజ్జికి కూడా మటన్ అంటే ఇష్టం కదా, బిడ్డ ఉన్నప్పుడు మంచిగా తింటది. అవునాయ్యా, నాకు కూడా తెలుసు కోళ్ళకు రోగాలు వచ్చి చచ్చిపోతానేట, చికెన్ తింటలేరని. ఇగో నేను మర్చిపోయి అడిగినా కానీ ఇంత మటన్ తీసుకురా, మంచిగా వండుతా. చిన్న బుజ్జి ఉన్నప్పుడు మంచిగా తింటది పాపం, బిడ్డకు బాగా ఇష్టం మటన్ అంటే. సరేనే, నేను తెత్తగాని అలానైతే గుడికి పోయి రమ్మను. సరేనయ్యా, పోతే కానీ తొందరగా మటన్ తీసుకొచ్చేయాలండి. అది ఉడికేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ పిల్లలు ఆకలి కాగనే ఆగరు. సరేనే, తొందరగా తీసుకొస్తా. మల్లిక, ఏం చేస్తానవే? ఏం చేస్తలేను అత్తయ్య, వస్తున్నా. ఏంటత్తయ్య పిలుస్తున్నారు? గుడికి పోతా అన్నారు కానీ ఇంకెప్పుడు పోతారు? పొద్దెక్తాంది. వెళ్తాం అత్తయ్య, ఇంకా ఆయన రెడీ కాలేదు, ఇప్పుడే లేచిండు, స్నానానికి వెళ్ళిండు. స్నానం చేసి వచ్చాక వెళ్తాం. ఈ గాడి కొడుకు పొద్దెక్కిన లేవడే, ఇంకెప్పుడు బాధ్యత తెలిసొస్తుందో ఏందో. పెళ్ళైతే మాట్లాడు కావచ్చు అనుకుంటే ఆడిప్పుడు కూడా గిట్నే చెప్తాడు. ఏంటిదే అమ్మా, ఏమో అంటాను, మల్లికకేమో చెప్తాను నా గురించి. నేనేమంటానరా, తొందర పోయిరా పోరి, గుడికి పొద్దెక్తాంది. సరేనే అమ్మా, పోయేస్తాం. సరే అత్తమ్మా, వెళ్ళొస్తాం మరి. మంచిగా పోయిరా రే, దేవుని మంచిగా మొక్కుర్రి. మల్లిక, ఇదే మన ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మంచిగా మొక్కుకో. ఇక్కడ ఏ మొక్కుకున్నా తప్పకుండా నెరవేరుతాయి. అవునా అండి, అట్లనే మంచిగా మొక్కుకుంటా. మల్లిక, నీతోటి గుడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉన్నది. అవును బాబా, నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మల్లిక, దేవుణ్ణి ఏమని మొక్కుకున్నావు? దేవుని మొక్కుకునే చెప్పొద్దు కదా బావా. మరి నువ్వేం మొక్కుకున్నావు?
నేనేం మొక్కుకున్నానో చెప్తా మల్లిక. అవునా బావా, చెప్పు బావా, నాకు చాలా ఎగ్జైటింగ్ ఉన్నది నువ్వేం మొక్కుకున్నావు నా గురించి అని. అయ్యో ఆగాగు మల్లిక, చెప్తా గాని. ఏంటిదంటే, నేను ఏ అర్ధరాత్రి వచ్చినా నా భార్య సంతోషంగా తలుపు తీయాలని, నేను తాగొచ్చినా కూడా నన్ను ఏమనొద్దని, ఇంకా నా భార్య నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలని మొక్కుకున్నా మల్లిక. మరి నువ్వేం మొక్కుకున్నావు నా గురించి? అబ్బా నిజం చెప్పు బావా, ఏం మొక్కుకున్నావో. నన్ను నమ్మతలేవా మల్లిక? నేను నిజమే చెప్తున్నా. అబ్బా చెప్పు బావా. నా భార్య ఎప్పుడు నాతోటి సంతోషంగా కలిసి ఉండాలని, ఎట్లాంటి గొడవలు పెట్టుకోకుండా ఇంట్లో అందరితోటి కలిసి ఉండాలని మొక్కుకున్నా. మరి నువ్వేం మొక్కుకున్నావు మల్లిక? నేనా బావా, నా బావ నన్నే చూడాలని, నేను చెప్పింది చేయాలని, నా మాటే వినాలని, ఇంకా నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడొద్దని మొక్కుకున్నా బావా. నిజం చెప్పు మల్లిక, నేను నిన్ను తప్ప ఇంకెవరిని చూస్తా? నువ్వు నిజంగా ఏం మొక్కుకున్నావో చెప్పు. వట్టిగానే అన్న బావా, చెప్తా. నేనేం మొక్కుకున్నానంటే, నువ్వు నన్ను పెళ్ళైన కొత్తలో ఎంత మంచిగా చూసుకున్నావో లైఫ్ లాంగ్ అట్లనే చూసుకోవాలని మొక్కుకున్నా బావా. జీవితాంతం మన ఇద్దరం మంచిగా కలిసిమెలిసి ఉండాలని మొక్కుకున్నా. అవునా మల్లిక? అవును బావా, మన ఇద్దరం లైఫ్ లాంగ్ మంచిగా కలిసి ఉంటే నాకు అంతే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ మల్లిక. నాకు ఎట్లాంటి వైఫ్ వస్తుందో అనుకున్నా కానీ నువ్వు నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ మల్లిక. ఇంకొకటి చెప్పన్నా, లవ్ యూ మల్లిక. లవ్ యూ టూ బావా. ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్దామా? ఇంటికి వద్దు మల్లిక, మూవీ టికెట్స్ బుక్ చేసిన, సినిమా చూసినాక ఇంటికి వెళ్దాం. అవునా బావా, సినిమాకి వెళ్దామా? ఇంట్లో చెప్పలేదు కదా. ఇంట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అత్తమ్మ. అత్తమ్మ కన్నా చెప్పాల్సింది కదా సినిమాకి వెళ్తాన్నామని. నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు మల్లిక, నేను అమ్మకు ఫోన్ చేసి చెప్తా గానీ మనమైతే వెళ్దాం పదా. అలా కాదు బావా, మన కోసం చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు వస్తలేమని. హలో అమ్మా, ఏం చేస్తానవే? హలో ప్రసాద్, ఏం చెప్తలేనురా. మీరేంది గుడికి పోతాని అటే వేరు? ఇంకెంతసేపు రా, ఇంకెప్పుడు వస్తారు? ఏం లేదే అమ్మా, ఇగో మల్లికని తీసుకొని నేను సినిమాకి వెళ్తున్నా, వచ్చేసరికి లేట్ అవుతుంది అమ్మా. సినిమాకి పోతా రారా ప్రసాద్, పోరు కానీ చీకటి పడకుండా ఇంటికి రారా. మీరు అసలే కొత్త జంట కదా, అందరి కళ్ళు మీ విన్నే ఉంటాయి, జిట్టిగిట్లా తాకుతుంది. తొందరగా కొడలు తీసుకొని ఇంటికి రా, సినిమా అయిపోయిన వాళ్ళే. అరే అరే చెప్పుడు మర్చిపోయినరా, బయట రెస్టారెంట్కు అటు ఇటు ఏం తీసుకోవకు కోడల్ని. నేను ఇంట్లో మంచిగా మటన్ చేస్తానా, బాబు పొద్దున్నే మటన్ తీసుకొచ్చి ఇచ్చిండు. అందరం కలిసి ఇంట్లోనే తిందాం రా. ఇక సినిమా అయిపోయిన వెంటనే ఇంటికి తీసుకొని రా కోడల్ని. సరేనే అమ్మా, బయట ఏం తినాం కానీ సినిమా అయిపోయిన వెంటనే ఇద్దరం ఇంటికి వస్తాం. నువ్వు అన్నట్టుగానే అమ్మకి చెప్పినా కదా మల్లిక, సినిమాకి వెళ్దాం పదా. సరే బావా వెళ్దాం. సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మల్లిక, వెళ్ళి కూర్చుందాం పదా. సరే బావా వెళ్దాం పదా. సినిమా మంచిగా ఉంది కదా మల్లిక, ఇంకా నీతోటి చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అవును బావా, నీతోటి సినిమా ఖర్చుడు ఫస్ట్ టైం కదా, నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ఇంకా సినిమా కూడా మంచిగా ఉన్నది, మంచి పని చేసినావు సినిమాకి తీసుకొచ్చి. అగో గమే మా లిల్లీలానే ఉంది అచ్చం. మా లిల్లేనా ఏంది కొంపదీసి? అసలు ఎవరితోటి సినిమాకి వచ్చింది? మా లిల్లేనా? అవును మా లిల్లే. ఈ విషయం బావ చెప్పాలా వద్దా? చెప్తే ఎట్లా, ఏమని అంటాడేమో లిల్లీని. వద్దు వద్దు, ఇప్పుడే చెప్పొద్దు. లిల్లీయో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్తా. సినిమా మంచిగా ఉంది కదా మల్లిక, అసలు నీతోటి చూస్తుంటే టైమే తెలియలేదు, అప్పుడే సినిమా అయిపోయింది. అవును బావా, సినిమా మంచిగా ఉంది. ఇక అయిపోయింది కదా, ఇంటికి వెళ్దామా? అత్తమ్మ మన కోసం చూస్తుంది కావచ్చు. అమ్మ మనల్ని తొందరగా ఇంటికి రమ్మన్నది మల్లిక, తొందరగా వెళ్ళిపోదాం పదా. బావా నీతోటి ఒక విషయం చెప్పాలి. చెప్పు మల్లిక. అది బావా, లిల్లీ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అప్పటి నుండి ఇక్కడనే ఉంది కదా. ఇప్పుడు ఈ విషయం బావా చెప్తే నా గురించే తప్పుగా అనుకుంటాడు. ఇప్పుడు ఏం చెప్పనులే, తర్వాత ఇంకెప్పుడైనా చూసి టైం చూసి చెప్తా. ఏమైంది మల్లిక, ఏమో చెప్తానో ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు బావా, తొందరగా ఇంటికి వెళ్దాం పదా, మన కోసం వెయిట్ చేస్తున్నారు కావచ్చు. అచ్చి రారా, అక్కనాగురా అక్కనాగురి. ఎందుకే అమ్మా ఇక్కడనే ఆగమంటాను? లేదురా, నువ్వు అక్కనాగు, నీకు దిష్టి ఇయ్యాలి. ఇప్పుడు దిష్టి తీసుడు ఎందుకే అమ్మా? అట్లా కాదురా ప్రసాద్, దిష్టి తీయించుకోరా. మీ జంట అసలే చూడడానికి చూడముచ్చడి ఉన్నది. ఊరి మీద ఉన్న కల్లా అంతా మీ ఇద్దరి మీదే ఉంటది. దిష్టి ఇస్తావు? సరేనే అమ్మా, నీ ఇష్టం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు అనురి. ఇక ఇద్దరు పోయి కాలు చేతులు కడుక్కొని రాపోరు, అన్నం తిందాం. సరేనే అమ్మా. దోస్తులు వీడియో మొత్తం చూసిరు కదా, ఇది ఇవాళ మన కొత్త కోడలతోటి కొత్త వీడియో. ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలు అయితే మరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని నొక్కుర్రి, అప్పుడే మన ఛానల్ నోటిఫికేషన్స్ వెంటనే మీకు ఫోన్లో కనిపిస్తాయి.
దోస్తులు మా వీడియో ఎట్లున్నదో కంపల్సరీ కామెంట్ చేయిర్రి. బాయ్ దోస్తులు.